బస్ ఆలస్యంగా ఎందుకు వస్తుందని అడిగినందుకు నారాయణ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై దాడి చేసింది. ఈ ఘటన సిద్దిపేటలో నారాయణ స్కూల్స్లో జరిగింది. బస్సు ప్రతిరోజు ఆలస్యంగా వస్తుందని, తమ పిల్లలు సకాలంలో స్కూల్కు చేరుకోలేకపోతున్నారని కొందరు పేరెంట్స్ యాజమాన్యాన్ని నిలదీశారు. మాట పెరగడంతో పేరెంట్స్పై నారాయణ స్కూల్ సిబ్బంది దాడి చేశారు. దీంతో రమణ అనే పేరెంట్కు ఆయనతో పాటు మరొకరికి చేతులకు గాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం దౌర్జన్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకున్న పరిస్థితిని చక్కదిద్దారు. స్కూల్ బస్ ఆలస్యమైందని అడిగినందుకు తమపై స్కూల్ యాజమాన్యం దాడి చేయడం దారుణమని తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది 10వ నెల డే 1 నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. పిల్లల్ని అరెస్ట్మెంట్ చేస్తున్నాడు, టయానికి రాడు, ఇన్ టైంలో అరెస్ట్మెంట్ చేస్తాడు, లేడీస్తో మిస్బిహేవ్ చేస్తాడు, మా మాటలు వాళ్ళకి చెప్తాడు, వాళ్ళ మాటలు అక్కడ చెప్తాడు. పేరెంట్స్తో 3 సార్లు యాక్సిడెంట్ చేసింది సార్. వెహికల్ వచ్చి అడిగాం, మేడం మేము చిన్నపిల్లలు మేము బతికేదే వాళ్ళ కోసం ఇట్లా కాదని చేంజ్ చేయమని చెప్పి వారం రోజులు కార్లో దించుకున్నాను. అట్లా కూడా చేంజ్ చేయరు, ఏం గతి లేక మళ్ళీ వానే పంపించారు. అట్లయినా ఓపికతో వచ్చాము సార్. మేము వచ్చి మా ప్రాబ్లం చెప్దామని వస్తే ప్రిన్సిపల్ అని తిడుతున్నాడు. అప్పటికి అది ఇదని మాట్లాడుతున్నా, ఫోన్ తీసి వీడియో తీసిన, నువ్వు ఓడరా అని చెప్పిన గల్ల బట్టి నా ఫోన్ ఇక్కడ షెట్ ఇంటుంది ఉదుతుంది సార్. డైరెక్ట్ ఒక డ్రైవరు ఒక మేనేజ్మెంట్తో మాట్లాడుతుండగా మేము యాజ్ అ పేరెంట్స్ ముఖ్యమా, ఒక డ్రైవర్ ముఖ్యమా సార్? మళ్ళీ మేము పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత 100 ఫోన్ చేసినాక మీ పిల్లలు సాయంత్రం స్కూల్ గేట్ దాటి ఎట్లా పోతారో చెప్తానంటుండు. అంటే మరి ఏం చేస్తారు? అంత మా పిల్లల ప్రాణభయం ఉంది సార్. అది కొంచెం దయచేసి మీరు క్లియర్. మేనేజ్మెంట్ 0 పర్ఫార్మెన్స్ సార్. మాకు ఎలాంటి సాయం చేయట్లేదు. డే 1 నుంచి కంప్లైంట్ చేస్తున్నాం, ఏం కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని.